ప్రజెంట్ మన టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమా రిలీజ్ అవుతుంటే ఫస్ట్ డే రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ వస్తాయా, ఓవరాల్ గా 100 కోట్లు కొల్లగడుతుందా అనే మాటలు వినబడుతుంటాయి. ఇక హీరోలకున్న క్రేజ్ ని క్యాష్ తో కొట్టి వాళ్ళు అడిగినంత ఇస్తున్నారు ప్రొడ్యూసర్లు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా 15 కోట్లు తీసుకోగా ఇప్పుడు 5 పెంచారని తెలుస్తోంది. కానీ ఈ మధ్య ఓ సినిమాకి ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తామంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నో చెప్పేశాడు. ఈ దివాళీకి తమిళంలో రిలీజ్ అయింది వేదాళం. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ మూవీ తల అజిత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్. వేదాళాన్ని తెలుగులో రీమేక్ చేద్దామని అందుకు గాను తారక్ కి 20 కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశాడంట ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. ఈ సినిమా తను చేస్తే రాఖీ, ఊసరవెల్లి లాంటి ఇమేజ్ వచ్చి పడుతుందని నో అన్నాడంట. వేదాళం చూసిన తెలుగు ఆడియన్స్ కి ఊసరవెల్లిని తిప్పి తీసినట్లే అనిపిస్తోంది. ఒకానొక దశలో మెగాస్టార్ కూడా వేదాళంపై ఇంట్రెస్ట్ చూపించాడు. అయితే తారక్ నో చెప్పడంతో వేదాళం రీమేక్ అవుతుందా, డబ్ అవుతుందో చూడాలి మరి. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి.